మీనాక్షి నటరాజన్ స్పీడు పెంచేశారు. సరికొత్త ప్లాన్తో ముందుకెళ్తున్నారా? పార్టీలోని అంతర్గత విభేదాలకు ఆమె చెక్ పెట్టబోతున్నారా? ఒకవైపు సమీక్షలు, మరోవైపు సమావేశాలు నిర్వహిస్తూ ఇంకోవైపు పార్టీలో సీనియర్లను గుర్తించే పనిలో పడ్డారా? 1-to-1 మీటింగ్ అటెండ్ అవుతున్న మీనాక్షి అస్తవ్యస్తంగా ఉన్న చేతి రేఖలను మార్చబోతున్నారా? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయడంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర కాంగ్రెస్లో 48 మంది సీనియర్లను గుర్తించారు. వాళ్లతో 1-to-1 మీటింగ్ అటెండ్ అవుతోంది మీనాక్షి నటరాజన్. వారిని సలహాలు, సూచనలు అడుగుతోంది. పార్టీ డెవలప్మెంట్ కోసం మీరు ఎలా సహకరిస్తారు? లోకల్ బాడీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి? పార్టీలో అంతర్గత తగాదాలు, గ్రూప్ తగాదాలు పోవాలంటే ఎలా? ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయాం, స్థానిక సంస్థల కోసం ఏం చెయ్యాలి అంటూ వారితో సంప్రదింపులు జరుపుతూ సలహాలు, సూచనలు అడుగుతోంది మీనాక్షి నటరాజన్. సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్న నాయకులను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆయా నాయకుల వివరాలతో పీసీసీ జాబితా రూపొందించింది. వారు ఎన్ని ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు, ఇప్పటి వరకు ఏ పదవులు నిర్వహించారు, ప్రస్తుతం ఏ పదవిలో ఉన్నారు అనే వివరాలు ఆ జాబితాలో ఉన్నాయట. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాలతో ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథన్లు ఆయా జాబితాలో ఉన్న నాయకులకు ఫోన్లు చేసి గురువారం గాంధీభవన్కు పిలిపించారు. ప్రస్తుతం పార్టీ పదవి కావాలా, నామినేటెడ్ పదవి కావాలా, ఏ పదవి ఇస్తే సమర్థంగా నిర్వహించగలరు వంటి ప్రశ్నలు అడిగారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వారిని అదనపు బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా అని వారి అభిప్రాయాలను సేకరించినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల నుంచి 48 మంది సీనియర్ నేతలను గాంధీభవన్కు పిలిపించారు. ఈ 48 మందిలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, వంశీకృష్ణ, రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బస్వరాజు, సారయ్యల ఒపీనియన్స్ తీసుకున్నారు. వీరితో పాటుగా వివిధ హోదాల్లో ఉన్న నాయకులను కూడా పిలిచారు. ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్ 24 మందితో ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి నుంచి పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన అంశాలపై అభిప్రాయాలు సేకరించినట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తూనే పార్టీ గత, ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకున్నారట. మరోవైపు పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులతో ఏఐసీసీ కార్యదర్శులు భేటీ అయ్యారు. పార్టీలో ఎంతకాలం నుంచి కొనసాగుతున్నారు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, అక్కడ పార్టీ గెలిచిందా, ఓడిందా, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పోస్టులు ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తే బాగుంటుంది అన్ని ప్రశ్నలకు సంధించారు. అందులో చాలామంది పీసీసీ కార్యవర్గం చోటు కల్పించాలని, మరికొందరు డీసీసీ అధ్యక్ష పదవి, నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. మరికొందరు నామినేటెడ్ పోస్టులను అడిగినట్టు సమాచారం. అంతేకాకుండా ఎమ్మెల్యే సీటు దక్కని లీడర్లు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని, లేకుంటే నామినేటెడ్ పదవులు ఇవ్వాలని పేర్కొన్నట్టు తెలిసింది. డీసీసీ అధ్యక్షుల విషయంలో పైరవీలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సర్వే చేసి పార్టీ కోసం శ్రమించే వారికే ప్రాధాన్యం కల్పిస్తామని, ఎమ్మెల్యేలు సిఫార్సు చేయొద్దని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ అనుబంధ సంఘాలైన కిసాన్ సెల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా, యువజన, విద్యార్థి, లీగల్, కార్మిక విభాగం వంటి సంఘాలను బలోపేతం చేసి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. నియోజకవర్గాల్లో ఉన్న అభిప్రాయాలు, ఫిర్యాదులు, గ్రూపు రాజకీయాలు, పార్టీ పట్ల పట్టింపు లేని లీడర్ల గురించి పైరవీలో అంశాలను కొందరు ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక
ఇక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో ఓడిపోవడం కూడా ప్రస్తావించినట్టుగా టాక్. సర్కారు వైఫల్యం వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని ఏఐసీసీ నేతలకు చెప్పినట్టుగా సమాచారం. మరికొందరు షోపు టాప్ చేసే నాయకులకు పదవులు ఇస్తున్నారని, పైరవీల కోసం కొందరు పదవులు అడుగుతున్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలిసింది. అయితే తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చేపట్టాలని ఉందని, అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఏఐసీసీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిపై ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితా తిరుపతయ్య యాదవ్ ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ గద్వాల నియోజకవర్గంలోని కాంగ్రెస్లో గందరగోళం సృష్టిస్తున్నాడని ఆరోపించారు. తనకు ఎమ్మెల్సీ లేదా మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని సరితా యాదవ్ కోరారు. ఈ అభిప్రాయాలన్నింటినీ నివేదిక రూపంలో రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు ఏఐసీసీ కార్యదర్శులు అందించనున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఏఐసీసీ కార్యదర్శుల ముందు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేశారు. మొత్తం 48 మందితో జాబితా రూపొందించగా గురువారం దాదాపు 40 మంది గాంధీభవన్కు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నూతన వరవడి పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని, సీనియర్లకు న్యాయం జరుగుతుందని ఆయా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి మీనాక్షి నటరాజన్ అందరికీ న్యాయం చేస్తుందా, పార్టీ సీనియర్లకు న్యాయం జరుగుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.